వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్ల ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రోడ్డెక్కి ఆందోళనకు దిగిన కార్మికులు. జోహరాపురంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ జోక్యం పెరిగిందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సింగరేణికి సంబంధించిన 51,000 కోట్ల బకాయిలను 13 సంవత్సరాలుగా చెల్లించలేదని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం యాజమాన్యం విఫలమయ్యాయని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17 నుంచి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చూడండి ఒకసారి. సంఘాలు గుద్దే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కనీసం అండర్గ్రౌండ్ బాయిల్స్ సమ్మె అయినా మాకు జీతాలు మిగులుతాయి. ఆ పరిస్థితికి వచ్చింది ఈరోజు. అందుకని ఓపెన్ కాస్ట్ సమ్మె కావాలి. ఈరోజు మార్చి కాదు, ఈ మార్చి ఎట్లయినా ప్రొడక్షన్ వస్తలేదని కంపెనీ భావిస్తూనే ఉంది ఒకవైపు. ఇది ప్రొడక్షను మార్చి అయినా ఏప్రిల్ అయినా మే అయినా ఒకటే ఈరోజు. కాబట్టి కొన్ని సంఘాలు దురుసుగా లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం. వాళ్ళకి వదిలేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు సరే ఐఎన్టీసీ నాయకులు మాట్లాడేటప్పుడు మేము ఒక సవాలు, ఆయన మినిమం వేజ్ బోర్డు మెంబరు, ఆయన చేతుల్నే కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగాలి. ఆయన బాధ్యత చేయబట్టి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆయనది చేసి మమ్మల్ని అంటే బాగుంటుంది. మరి ఆయనది చేయకుండా మమ్మల్ని అంటే ఏంటిది? ఇది అసలు మా పరిధి ఏంటండి ఈరోజు? మా పరిధి యూనియన్ పరిధి ఏంటిది? ఈరోజు చాలా మినిమైజ్ అయిపోయింది. చాలా మినిమైజ్. 3 డైరెక్టర్ పాలు మారుతారు సింగరేణిలో. 2 ఏళ్ళలో మారితే ఏమర్థమైంది ఒక్కొక్కడికి? ఆడపోయినకి ఈయన పోయినాక ఆయన పోయినాక ఇప్పుడు ఐఏఎస్ వచ్చిండు. ఓ 15 ఏళ్ళ తర్వాత ఐఏఎస్ వచ్చిండు. 13 తర్వాత ఆయనకు అర్థం చేసుకోవాలంటే ఆయనకు టైం పడుతుంది. 4 జనరల్ మేనేజర్ పర్సన్స్, 2 ఐఏఎస్లు, 3 శ్రీధరు అండ్ బలరాం సార్. అదేవిధంగా అది అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ చేతులు ఉన్నదే మీరు చేయలేకపోతా ఉన్నారు. ట్రేడ్ యూనియన్గా మా బాధ్యత ఎంత అండి? ₹1 కోటి బీమా మేము ప్రభుత్వంతో ఇప్పించింది అంటుండ్రు. ఓసారి చెప్పాలండి. ఇది లేకుండా చెప్పి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇది కొత్త కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా పోరాటం మేనేజ్మెంట్ మీద చేయడం అనేది మా హక్కు. ఎందుకంటే కార్మికుల కోసం దేనికైనా త్యాగాలకైనా ఏడు సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరంతా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ద్వారా కార్మిక వర్గాన్ని ఈ యొక్క 18 నుంచి 30 తారీఖు జరిగే ఈ చైతన్య ఏదైతే జాతా ఉందో దాన్ని అంతా మనం జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ప్రత్యేకమైన అనిశ్చితి నెలకొంది. అంటే సింగరేణిలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన ప్రియారిటీ కానీ లేక సంఘం ముందు పెట్టిన సక్ష సమావేశంలో పెట్టిన ఏవైతే సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపెట్టుకపోవడం, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ యొక్క బొగ్గు బ్లాకుల మీద మనం చేసే కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో ప్రధానమైన ఎజెండాగా తీసుకొని ఈరోజు 18 నుంచి 30 వరకు అన్ని ఏరియాలు పెట్టుకొని ఒక బస్ జాతా కార్యక్రమాన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రారంభిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఇవన్నీ సమస్యలు ఒకవేళ కనుక మేనేజ్మెంటు ఆలోచించి తక్షణంగా అవి ఒకవేళ ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిలో ఏపీలో తప్పనిసరి ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కనీసం ఎవరితోని కూడా ఇది మేము మాకు చేసి పెట్టండి అని చెప్పి ఎక్కడ అడిగిన దాఖలా లేవు. ఎప్పుడైతే 2012కు పూర్వం తర్వాత 14 మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అనివార్య కారణాలు అనివార్యంగా ఇది రాజకీయాలు జొరపడ్డాయి. ఈనాడున్న పరిస్థితి ఏంటంటే మేనేజ్మెంట్ ఏం చెప్తాం, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము కూడా అలసిపోయినాం. కాబట్టి వీటిని 18 నుంచి జాతర ప్రారంభమైతే ఇక మిగతా ముఖ్యంగా ఐఎన్టీ సోదరులు, నేను ఎందుకంటే ఇది విమర్శ చేయడానికి రాలే కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో జాతరను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేమంటా ఉన్న ఏఐటీసీ పోరాటాలకే నిలయం పుట్టినిల్లు. కాబట్టి ఈరోజు మీరే నాకు తెలిసి ఈ సింగరేణి సమస్యల మీద జనక్ ప్రసాద్ గారి స్వయంగా నాకు తెలిసి ఒక 100 వినతి పత్రాలు కలిసిన మంత్రులకే ఇచ్చాడు ఆయనే. మన భట్టి గారికి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు, ఇక శ్రీధర్ అందరికీ కలిసిన వాళ్ళకు మరి ఒకటి కూడా పరిష్కారం కాలే. అంటే మరి మీరు ప్రభుత్వాలు ఉన్నారు, మీరు ఇచ్చిన వాళ్ళకి పరిష్కారం కాలే అంటే మీ ఉద్దేశం ఏంటిది? ఈరోజు మీరు మాట్లాడేది ఏఐటీసీ మొత్తం వైఫల్యం చెందిందంటే వైఫల్యం కాదు. ఈరోజు ఈ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే సింగరేణి మెడల్ వంచి ఈరోజు మేము సాధించే పరిస్థితి గతంలో చూసినాం మేము. అదేవిధంగా ఈరోజు ఒక ఆయన అంటాడు కదా, ఏప్రిల్లో సమ్మె చేస్తే విజయవాడ యనమల కుదురు శివాలయంలో నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. ఆలయ ఈవో భవానీ అర్చకులు కలిసి 10 లక్షలకు పైగా హుండీ నగదు మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతరాలయం హుండీకి మారుతాళం తయారు చేసి చోరీ చేసినట్లు తెలుస్తుంది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 2 పూజారులు సహా మరొకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఈవో భవానీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలు నగరం చుట్టూ ఉన్న నదులను పరిరక్షించాలని సిపిఎం నాయకులు రాముడు రాజశేఖర్లు కోరుతున్నారు. 2007-2009 వరదలు కర్నూలును ముంచెత్తిన పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని మాజీ ఎమ్మెల్యే గఫూర్ వరద నీటి ప్రహారీ గోడకు నిధులు మంజూరు చేస్తే అయ్యాయని సిపిఎం నాయకులు రాముడు రాజశేఖర్లు ప్రశ్నిస్తున్నారు. దగ్గరికి రా, ఓకేనా? నువ్వు ఓకే అంటే మాట్లాడతా. ఈరోజు కర్నూలు నగరం చుట్టూ నదులున్నాయి, కానీ ఆ నదులను పరిరక్షించే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేరు అని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది. నదులను పూర్తిగా మట్టితో నింపేస్తున్నారు. రేపొద్దున వరదలు వస్తే మొత్తం జలమయమయ్యే పరిస్థితి ఉంది. 2007-2009లో కర్నూలు నగర పరిస్థితి చూసాం. ఈరోజు కర్నూలు నగరాన్ని వదిలిపెట్టి చాలా మంది జగన్నాథ గట్టులో చేరిన పరిస్థితి మనం ముందు కనపడింది. కనుక అలాంటి దుస్థితి మళ్ళీ రాకూడదు అని చెప్పేసి మనము చాలా కోరుకుంటున్నాం. గఫూర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కరకట్టల కోసం నిధులు కూడా శాంక్షన్ అయినాయి, కానీ అది ఏమాత్రం పనులు జరగడం లేదు. ఇప్పుడు మొత్తం మట్టితో నదులను మూసేస్తున్నారు. మనం అనంతాకి చూసినా, ఎక్కడ చూసినా, ఇక్కడ మన గౌరీగోపాల్ సైడ్ చూసినా, ఎక్కడ చూసినా కానీ మొత్తం నదులంతా కుంచుకపోతున్నాయి. కనుక మేము కోరేది ఏమంటే పర్యావరణాన్ని కాపాడాలా, అలాగే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఈరోజు అధికారుల పైన, ప్రభుత్వం పైన, ప్రజాప్రతినిధుల పైన ఉంది. అలా కాకుండా ప్రజాప్రతినిధులు ఈరోజు కొంతమంది వాళ్ళ అనుచరులుగా ఉంటే వాళ్ళే కబ్జాలు చూస్తూ ఊరుకుంటున్నారు. కనుక మేము కోరేది ఏమంటే నిజంగా ట్రాఫిక్ సమస్యను మళ్లించాలనుకుంటే సిమెంట్ పిల్లర్స్ వేసి పైన ఫ్లైఓవర్స్ కట్టడానికి అవకాశం ఉంది. కర్నూలు నగరంలో చాలా కాలం నుంచి ఫ్లైఓవర్లు కట్టండి, ట్రాఫిక్ సమస్యను నియంత్రించండి అని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. కానీ ఆ సమస్య మాత్రం ఏమాత్రం పట్టడం లేదు. కనుక ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలా, నదులను కాపాడాలా, అలాగే ప్రజలను రక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరం నందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై
గ్రామీణ పట్టణ ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి. గారికి, పర్కాల్ కౌన్సిల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, అందరూ సర్పంచ్, ఆల్ ది ఆఫీసర్స్, ప్రతి ఒక్కరికి నమస్కారం. యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు మనము కొత్తగా అపాయింట్ అయిన సర్పంచెస్, కొత్తగా అపాయింట్ అయిన కౌన్సిలర్స్, ప్లస్ ఆల్రెడీ జీడబ్ల్యూఎంసీకి ఉన్న కార్పొరేటర్స్, చైర్మన్ గారికి అందరికి ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఈరోజు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 99 days ప్రణాళిక, అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ చాలామంది చాలా గ్రామంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు, డైలీ ఫొటోస్ వస్తున్నాయి. సో ఆల్రెడీ ఇది ప్రణాళిక స్టార్ట్ అయింది. ఈ 99 days ప్రణాళిక 10 themes మీద బేస్ ఉంటుంది. సో ఫస్ట్ ఈరోజు 1 hour సెషన్, 1.5 hours సెషన్ ఈ 10 themes మీదనే బేస్ ఉంటుంది. ఏ వారంలో ఏ థీమ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఏమేం చేయాల్సిన ఉంటుంది ఇది థీమ్స్లో, ఇది టైంలో. సో ఇప్పుడు అర్బన్కి దగ్గర ఉంటారు, సో చాలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో దానికి పర్మిషన్ కంపల్సరీ ఉందా లేదా చూడండి, బికాస్ దానికి పర్మిషన్ ఉంటే డెవలప్మెంట్ ఛార్జెస్ జీపీకి పడుతుంది. అది ఒకటి మీకు మెయిన్ రెవెన్యూ సోర్స్ ఉంటుంది. సో మీ అందరితో ఇదే లాస్ట్ రిక్వెస్ట్కి మాత్రమే పంచాయత్కి ఉన్న పని లైక్ శానిటేషన్, గ్రీనరీ డెవలప్మెంట్, వాటర్ సప్లై, అదే మాత్రమే మన పని ఉంది కాదు. మీ గ్రామ పంచాయత్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్కి మీ బాధ్యత అలాగే తీసుకొని, లైక్ సబ్ సెంటర్ ఉంటే, ఆంగన్వాడీ ఉంటే, ఒక స్కూల్ ఉంటే, అంతా మీ కంట్రోల్లోనే, అంతా మీ అంతా ఇంట్రెస్ట్ అన్నీ దాంట్లో కూడా తీసుకొని అలాగే అది తీసుకుంటేనే మన గ్రామాలకి అభివృద్ధి అవుతుంది. అది ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. ఇదే చెప్పి ఐ స్టాప్. అండ్ ఈరోజు ఉన్న ఫుల్ డే కార్యక్రమంకి మళ్ళీ మీ అందరికి ఒకసారి ఐ వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ గ్రంథాలయ చైర్మన్ గారికి, గౌరవ స్థానిక కార్పొరేటర్కి, వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి, అధికారులందరికీ కూడా, గౌరవ కార్పొరేటర్స్కి, గౌరవ కౌన్సిలర్స్కి, గౌరవ సర్పంచ్లకి, నూతనంగా ఎన్నికైనటువంటి తమని తెలియజేసుకుంటూ, గ్రామాల నుండి నగరాని వరకు కూడా అభివృద్ధి చెందినప్పుడే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో వారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని సమగ్రాభివృద్ధి ధ్యేయంగా వారు ఆలోచిస్తున్న దాన్ని సాకారం చేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం నమస్కారాలు. నూతనంగా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా మొదట శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక చాలా ఉపయోగమైనది, విలువైనది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్లు ప్రతి ఒక్కరూ దీనిని ఎంత ఉపయోగించుకుంటే మన యొక్క గ్రామం కానీ, డివిజన్ కానివ్వండి, మన యొక్క పొలిటికల్ లైఫ్ కానివ్వండి, ఏది కానీ దీని ద్వారా మనం చాలా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి.
అవకాశాలు ప్రజలు మనకి ఇచ్చాయి. అభివృద్ధి ఆగిపోతుంది, పర్సనల్గా క్యారెక్టర్ తోటి మీ అభివృద్ధి కూడా ఆగిపోతుంటుంది. కాబట్టి దయచేసి ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో అందరూ రోజు 1 గంట 2 గంటలు స్పెండ్ చేయండి. దయచేసి ఈ అవకాశాలు రావు, ఇందులో వచ్చినటువంటి నిధులు మళ్ళీ రావు, వీటిని ఏ విధంగా ఉపయోగం చేసుకోవాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళండి. ప్రతి ఒక్క అధికారులు అందరూ కూడా మనకు సహకరించే విధంగా ఉన్నారు. ఫుల్ టైం వర్క్ చేయడానికి అధికారులు కూడా నిజంగా కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధికారులందరికీ కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వీళ్ళందరూ కూడా ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు, రోగులు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఇచ్చిన విందుకు కూటమి ఎంపీలు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు మాతృమూర్తి లోకేష్ను ఆశీర్వదించారు. రామన్న పిల్లలను ఎత్తుకున్న లోకేష్ వారితో సరదాగా మాట్లాడించారు. పెద్దమ్మ పురంధరేశ్వరి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంపీలందరినీ పేరు పేరున పలకరిస్తూ సందడి చేశారు. శ్రీ మోహన్ రెడ్డి లలిత దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద మజ్జిగ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం వేణుగోపాల్ మానవ సేవే మాధవ సేవ అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత కొనసాగించాలని నిర్వాహకులు తెలిపారు. నాగలాపురం, అమరగుండ, తిరుమల, గోరంట్ల వాళ్ళ దగ్గర వెళ్ళకు సభ్యుల పట్ల సంస్థ సిద్ధంగా ఉన్నది. స్పెషల్ లద్దగిరి, గోరంట్ల లద్దగిరి.
పసితనంలోనే పిల్లలకు వినయం విధేయత నేర్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు, సంరక్షకులు, పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్ ప్రాధాన్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల నడవడిక సరైన మార్గంలో నడిపించుకున్నందుకు ఓవైపు తల్లిదండ్రులు, సంరక్షకులు, మరోవైపు ఉపాధ్యాయులు పాటుపడే అవసరం ఎంతైనా ఉందని శ్రీజ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సునీతారెడ్డి తెలిపారు. పసితనంలోనే పిల్లలకు కులం, మతం, ప్రాంతాలను గౌరవించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ఆటలలో పాటలలో మేధస్సు పెరిగే విధంగా, చదువులో అందరికంటే ధీటుగా పిల్లలను మంచి భవిష్యత్ అందుకునే విధంగా శ్రీజ హైస్కూల్ ప్రధాన కర్తవ్యమని ప్రధాన ఉపాధ్యాయురాలు సునీతారెడ్డి అన్నారు. నేను సునీతారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీజ స్కూల్ అండి. ఈరోజు జరిగిన విశేషమైన ప్రోగ్రామ్ ఏమిటంటే, చిన్నపిల్లలు టెండర్ ఏజెస్లో వాళ్ళకు మనం ఏది నేర్పిస్తే అది ఫాలో అవుతారనేది నా యొక్క గట్టి నమ్మకము. సో ఈరోజు జరిగిన ప్రోగ్రామ్స్లో చాలా మంచిగా అందరినీ ఆకట్టుకున్నది అని అంటే, కులమత భేదాలు అనేది చిన్నపిల్లల నుంచి ఉండకూడదు. సొసైటీలో అది రాజ్యం వెళ్తూ ఉంది. అట్లీస్ట్ స్కూల్ లైఫ్లోనన్నా వాళ్ళు అందరితో సమానంగా మేము గొప్ప మీరు తక్కువ అనే భేదభావాలు లేకుండా పెరగాలనేదే ప్రతిరోజు నేర్పిస్తూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న నాటికల ద్వారా పిల్లలు ఇంకా దానిని గట్టిగా మనసులో కానీ మైండ్లో దాన్ని ఫాలో అవుతే అది ఎప్పటికైనా వాళ్ళకు పనికొస్తుందండి. సొసైటీకి కావాల్సింది ఇలాంటి వాళ్ళే. బిహేవియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పేరెంటింగ్. బెస్ట్ పేరెంటింగ్ విల్ ష్యూర్లీ రిఫ్లెక్ట్ ఇన్ ద స్కూల్. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. ఏ మంచి ప్రవర్తన కానీ చెడు ప్రవర్తన కానీ ఇంటి నుంచి వస్తుంది. స్కూల్లో విద్య తప్ప, వినయం తప్ప ఏది దొరకదు. అది కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అంటే హోల్ క్లాస్ బిహేవ్ చేయదు. ఒక్కడెవరో నేర్చుకొని వస్తాడు, మొత్తం క్లాస్కి అంతా దాన్ని పాకిచ్చేస్తారు. సో పేరెంట్స్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్. ఫాదర్ స్మోక్ చేస్తూ, ఫాదర్ డ్రింక్ చేస్తూ నువ్వు తాగకూడదు, నువ్వు స్మోక్ చేయకూడదు అన్నానంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది పిల్లలకు. నువ్వు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్ప అని మదరు పిల్లలతోనే అబద్ధం చెప్తారు. అది పిల్లలకు సహజంగా అబద్ధం ఆడడం వచ్చేస్తుంది. సో స్కూల్లో ఏ బుక్లో ప్రింట్ అయ్యి ఉండదు, ఏ టీచరు చెప్పరు అబద్ధం ఆడండి, దొంగతనం చేయండి అని. కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే సంథింగ్ ఆర్ ద ఎఫెక్ట్, పేరెంటల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ 10th వరకు వాళ్ళు సొసైటీ ఎఫెక్ట్ ఉండదండి వాళ్ళకు. ఇల్లు, స్కూలు ఇవి రెండే. ఇంటర్మీడియట్లో వాళ్ళకి సొసైటీ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 13 సంవత్సరాలు వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళు సొసైటీలో వెళ్ళి చూపిస్తారు. అంతే తప్ప మనము వేరెవరినో బ్లేమ్ చేయడం రాంగ్ మన పిల్లల విషయంలో. స్కూల్ తప్పనను, పేరెంట్ తప్పనను, అందరం కరెక్ట్గా ఉంటేనే పిల్లలు మంచి వాతావరణంలో పెరిగి మాదక ద్రవ్యాలు, సిగరెట్ తాగడము, లిక్కర్ తీసుకోవడము ఇవన్నీ ఒక ఎత్తండి. ఫస్ట్ స్కూల్ లెవెల్లో అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు. ఇవి రెండు. ఇవి అయిపోయిన తర్వాత స్కూల్ లెవెల్ దాటిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఇలాంటి చిన్న చిన్నవి అంటే సిగార్ స్మోక్ చేయడం కానీ, లిక్కర్ టేస్ట్ చేయాలనే ఒక వింత పోకడలకు పోతారు. అదొక హీరోయిజం అనుకుంటారు. సో సొసైటీని అనే బదులు ఫస్ట్ పేరెంట్గా ఒక స్కూల్లో టీచర్స్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేయాలి పిల్లల విషయంలో. ఇవి తప్పు అనేది చిన్న చిన్న నాటికల ద్వారా ఇవి నేర్చుకుంటే మనం ఏమైపోతామనేది చిన్న నాటికల ద్వారా వాళ్ళ చిన్న మనసుల్లో పెట్టేసినామంటే లైఫ్లో ఎలాంటి తప్పు చెయ్యారండి. ఇంకా నెక్స్ట్ కమింగ్, ఇది వరకు సినిమా చూస్తే తప్పన్నాము, ఇప్పుడు సినిమాలు పోయినాయి, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఆ సెల్ ఫోన్లో లేని చెడు లేదు. పేరెంట్స్ ఏం చూస్తున్నారు అనేది చాలా మంది గమనించడం లేదు. ఫోన్ వీడియోస్ ఉన్నాయి. లేని చెప్తున్నాను కదండి, సొసైటీలో ఉన్న చెడు అంతా సెల్ ఫోన్లో ఉంది. అది పిల్లలు మంచిగా ఫాలో అవుతున్నారండి. మాదక ద్రవ్యాలు అది యూజ్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది అనేది వాళ్ళకు ఈ వీడియోసే ప్రత్యక్ష సాక్ష్యం. అవి ఒకసారి టేస్ట్ చేస్తామనుకున్న వాళ్ళు వాటి మాయలో పడిపోయి అలవాటు పడిపోతున్నారు, వాటికి బానిసలు అయిపోతున్నారు. సో ఒక్క సెల్ ఫోన్ని అవాయిడ్ చేస్తే ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టొచ్చని నా ప్రగాఢమైన నమ్మకం అండి. పేరెంట్స్ స్కూల్లో అయితే సెల్ ఫోన్ ఉండదు కదండి. పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ స్టేక్ హోల్డర్స్ to make their children follow good habits.
థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.